హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్. నేను ఈరోజు పప్పు మామిడికాయ చేశానండి. పప్పు మామిడికాయ అంటే కూడా ఎవరు ఇష్టం లేని వారు ఉండరు, అంత ఇష్టపడతారు పప్పు మామిడికాయ అంటేని. నేను ఈ పప్పు మామిడికాయ తయారు చేయడానికి ఒక మామిడికాయ తీసుకున్నానండి. ఇవి తీసుకుని ఇలాగా చేశాను. చాలా బాగా వచ్చిందండి. దీన్ని తయారు చేయడానికి ఒక గ్లాసు పప్పు తీసుకుని కుక్కర్లో పెట్టి నీళ్లు పోసి ఉడికాక ఒక మామిడికాయ తీసుకుని ముక్కలు కోసుకొని, మామిడికాయ ముక్కలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, పోపు అంతా తీసుకుని కుక్కర్లో పప్పు తీసుకుని ఇందులో నీళ్లు పోసండి, కొంచెం సరిపడంత ఉప్పు వేసి పలుచగా చేసుకుని సరిపడగాను ఇది పప్పుని పక్కన పెట్టుకొని ఒక బాణీ పెట్టి ఈ బాణీలో మనం తీసుకున్న పోపునంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ కరివేపాకు, ఈ పోపు మిశ్రమాన్ని అంతా కూడా ఫ్రై చేసుకొని ఇవి నూనెలోనే ఇలాగ కలుపుకుంటూ ఇవి కొంచెం వేగాక మామిడికాయ ముక్కలు పప్పులో వేసి ఉడకబెట్టుకోక్కర్లేదండి. ఇవి పోపులో వేసేసి కొంచెం కలుపుకొని కాసేపు ఈ పప్పునంతా కూడా ఇందులో వేసేస్తే మామిడికాయ ముక్కలు మనకి మెత్తబడిపోతాయండి, పప్పులో ఉడికిపోతాయి. పప్పులో ఉడకబెడితే పేస్ట్ కింద అయిపోతాయి. ఇలా ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. పోపు అంతా రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లుకొని పప్పు రెడీ అండి. మామిడికాయని